ఓం శ్రీమాత్రే నమః. మే 23వ తారీఖు ఏకాదశి మరియు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ శక్తివంతమైన ఏకాదశి రోజున ఏ పరిహారాలను చేసుకోవటం వల్ల మన ఇంటికి అదృష్టం అనేది కలిసి వస్తుంది అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. ఈ వైశాఖ మాసంలో అపర ఏకాదశిగా జరుపుకుంటాము. ఇప్పుడు వచ్చే ఏకాదశిని, బహుళపక్షంలో వచ్చే ఏకాదశిని అపర ఏకాదశి అని అంటారు. ఈ నెల మే 23వ తారీఖు శుక్రవారం నాడు ఏకాదశి వచ్చింది. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తిథి అంటే ఏకాదశి తిథి. అది కూడా శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన వారం కాబట్టి ఏకాదశి తిథి మరియు శుక్రవారం అమ్మవారికి సంబంధించిన వారం రావటం చాలా విశేషం. అటువంటి విశేషమైన రోజున విష్ణుదేవుడు మరియు లక్ష్మీదేవికి పూజిస్తే అపారమైన సంపదలు చేకూరుతాయి. ఏకాదశి పూజా విధానం ఏమిటి, ఎలా పూజ చేసుకోవాలి, పాటించాల్సిన నియమాల గురించి ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. మీరు నా వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. ఈ నెల 23వ తారీఖు శుక్రవారం నాడు అపర ఏకాదశి వచ్చింది. అపారమైన సంపదలను పొందాలి అనుకునేవారు ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా విష్ణుమూర్తిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి. మీకు ఎన్ని కష్టాలున్నా సరే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి వారిని కనుక పూజించినట్లయితే సమస్త శుభాలు కలుగుతాయి. శుక్రవారంతో కలిసి వచ్చిన ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో సిరి సంపదలతో జీవిస్తారు. కాబట్టి ఏకాదశి రోజున ఆడవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారిని అలాగే లక్ష్మీదేవిని పూలతో అలంకరించుకోవాలి. గులాబీ పూలతో లక్ష్మీదేవిని కనుక పూజించినట్లయితే ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించినట్లయితే మీ కుటుంబానికి ఎంత తిన్నా తరగని ఆస్తి అనేది కలిసి వస్తుంది. కాబట్టి ఆస్తి అంటే అది డబ్బు రూపంలోనే ఉండదు. ఆరోగ్యపరంగా కూడా మనం సంతోషంగా ఉన్నాము అంటే అది ఆస్తి కిందే లెక్క వేయవచ్చు. అలాగే వెంకటేశ్వర స్వామి వారిని పూజించినట్లయితే ఎలాంటి కోరికలైనా సరే త్వరగా నెరవేరుతాయి. కుటుంబ సమస్యలన్నీ కూడా గట్టెక్కుతాయి. ఏకాదశి రోజున దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా పిండి దీపం వెలిగించండి. ఎందుకంటే అన్ని దీపాలలో కూడా శక్తివంతమైన దీపం ఏది అంటే పిండి దీపమే. కాబట్టి బియ్యం పిండితో ఒక చిన్న దీపం తయారు చేసి అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసి 5 ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. పిండి దీపానికి నమస్కారం చేసుకుని మీ మనసులో ఏదైనా సంకల్పం చేసుకోండి. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే విపరీతమైన ధనలాభం కలుగుతుంది. ఈ ఏకాదశి రోజున దీపారాధన చేసేవారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఈ మంత్రాన్ని జపిస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఈ రోజున చేసే ఉపవాసాలకు కోరిన కోరికలు తప్పక నెరవేరుతాయి. ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కనైనా సరే స్వామివారికి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి హారతి ఇచ్చి 5 ప్రదక్షిణలు చేసి స్వామివారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఏకాదశి రోజున పిండి దీపం వెలిగిస్తే అఖండ కుబేర యోగం సిద్ధిస్తుంది. లక్ష్మీనారాయణల అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. తులసి కోటలో ఒక చిన్న నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ 5 ప్రదక్షిణలు చేసినట్లయితే డబ్బు అనేది పుష్కలంగా మీకు కలిసి వస్తుంది. ఇంట్లో ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదు. ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి దళాలను అస్సలు కోయకూడదు. కాబట్టి పూజలో ఉపయోగించే తులసిని ముందు రోజుగానే సిద్ధం చేసుకోవాలి. ఈ ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం ఖచ్చితంగా ముట్టుకోండి. ఎందుకంటే ఈ ఏకాదశి నాడు లక్ష్మీనారాయణులు రావి చెట్టులో కొలువై ఉంటారు. కాబట్టి ఎవరైతే రావి చెట్టును ముట్టుకుంటారో అలాంటి వారికి జన్మ జన్మల అదృష్టం కలిసి వస్తుంది. ఈ ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసుకుని తలస్నానం చేయండి. పుణ్యనదుల్లో స్నానం చేసినంత ఫలితం దక్కుతుంది. ఎవరైతే ఎక్కువ డబ్బు సంపాదించాలి అనుకుంటారో అలాంటి వారు ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టు కింద కూర్చుని ఓం శ్రీ విష్ణు ప్రియాయ నమః అనే మంత్రాన్ని జపించండి. లక్ష్మీదేవి కరుణా కటాక్షాలతో పాటు మీకు
ఆ స్వామివారి అనుగ్రహం కూడా కలిగి మీకు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. జీవితంలో త్వరగా స్థిరపడతారు. అలాగే ఈ ఏకాదశి రోజున జిల్లేడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే త్వరగా వివాహం కుదురుతుంది. ఈ శక్తివంతమైన అపర ఏకాదశి నాడు ఇంటి గుమ్మానికి ఉప్పు మూటను కట్టుకోండి. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే ఈ ఏకాదశి రోజున మీ ఇంటి ఉత్తర దిశలో చీపురు కట్ట పెట్టుకోండి. మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి నడిచి వస్తుంది. విశేషంగా ఈ ఏకాదశి నాడు ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీనారాయణలకు నైవేద్యంగా నివేదిస్తే మీ ఇంట్లో ధనానికి ఎటువంటి లోకుటు లేకుండా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా కుబేర యోగం సిద్ధిస్తుంది. అనంతకోటి పుణ్య ఫలితాన్ని మీరు పొందాలి అనుకుంటే కనుక ఏకాదశి రోజున తప్పనిసరిగా ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేసి ఒక నెయ్యి దీపం వెలిగించండి. విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది. ఏకాదశి రోజున పొరపాటున కూడా మాంసాహారం కానీ ఉల్లి వెల్లుల్లి కానీ లాంటి పదార్థాలు అస్సలు తినకూడదు. అలాగే మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు. ఏకాదశి రోజున ఎవరికి అప్పు ఇవ్వకూడదు. అలాగే నలుపు వస్త్రాలను ధరించకూడదు. ఈ అపర ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవి వైకుంఠం నుండి దిగివచ్చి భూమిపైన సంచరిస్తూ ఉంటుందట. కాబట్టి ఈ ఏకాదశి నాడు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మ ముందు 2 దీపాలు వెలిగించండి. ఇక మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ఏకాదశి రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు. ఈ ఏకాదశి రోజున పేదలకు దానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా లభిస్తుంది. ఈ ఏకాదశి రోజున నీటిని కనుక దానం చేయటం వలన పుణ్యం లభిస్తుంది. అలాగే పండ్లను దానం చేస్తే కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి. అలాగే ఏదైనా దేవాలయానికి వెళ్ళి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం ఇవ్వండి. లక్ష్మీనారాయణల అనుగ్రహం కలిగి ఎప్పటికీ ధనధాన్యాలకు కొరత ఏర్పడదు. ఈ ఏకాదశి రోజున భద్రకాళి జయంతిగా జరుపుకుంటారు. దక్ష యజ్ఞ సమయంలో పార్వతీదేవి తనకు జరిగిన అవమానానికి తట్టుకోలేక అగ్నికి ఆహుతి అయిపోయింది. ఈ సమయంలో ఉగ్రుడైన పరమేశ్వరుడు తన జటాజూటం నుండి భద్రకాళిని సృష్టించాడు. ఈ ఏకాదశి రోజునే భద్రకాళి అవతరించిన రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ ఏకాదశి రోజున ఎటువంటి చిన్న పుణ్య కార్యక్రమాన్ని చేసినా అది అఖండమైన విజయాన్ని మీకు సిద్ధింపచేస్తుంది. ఆ లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.